హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎమ్మి చీజ్ బ్రెడ్ చూసేద్దామా. ముందుగా 3 చీజులను అయితే నేను ఇట్లా తురిమేసి పెట్టుకున్నాను. 9 బ్రెడ్ ముక్కలకి 3 చీజులు అయితే తురిమేసి పెట్టుకున్నాను. ఈ రకంగా తురిమేసి రెడీగా పెట్టుకుంటే పని ఈజీగా అవుతుంది. లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పాన్ పెట్టుకొని ఆ పాన్ మీద కొంచెం బటర్ వేసి కరిగించుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ని. ఇది కరిగిన తర్వాత లైట్గా సాల్టు కారం స్ప్రింకిల్ చేసుకోవాలి. దానిపైన బ్రెడ్ కాల్చుకోవాలి. బ్రెడ్ని 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒకవైపు అయితే మనం చీజ్ వేసుకుంటాం అన్నమాట. అంటే ఇటువైపు పచ్చి లేకుండా కాల్చుకోవాలి. తర్వాత ఒకవైపు చీజ్ వేసుకొని మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ చీజ్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ కొద్దిగా, కారం కొద్దిగా వేసుకోండి. కొంచెం కొంచెం చాలు, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రెడ్కి వేసాం కాబట్టి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఒక మూత పెట్టి కాలనివ్వాలి. ఆ వేడికి చీజ్ అంతా కరిగిపోయి చక్కగా పిజ్జా మీద వచ్చినట్టుగా వస్తుంది. ఇది